మూవీ నాకైతే యావరేజ్ బ్రో. ఓపెన్గా చెప్పేస్తున్నా, యావరేజ్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ హిట్ మూవీ అని చెప్పను. బట్ రిలీజ్ అయిన 3 సినిమాల్లో సంక్రాంతికి సెకండ్ ప్లేస్లో సైంధవ్ ఉంటుంది. అంటే రిలీజ్ అవ్వడం 3వ స్థానంలో రిలీజ్ అయినా లెక్క మారుద్ది నా కొడకల్లారన్నందుకు అది 3వ స్థానం నుంచి 2వ స్థానానికి అయితే వచ్చింది. అండ్ యావరేజ్ మూవీ, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేసిన. మెయిన్ కీ పాయింట్స్ అయితే శైలేష్ గారు వదిలేశారు అనిపించింది. ఆ కీ ఎలిమెంట్స్ని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేసుంటే, ప్రాపర్గా కాన్సెప్ట్లోకి వెళ్ళుంటే బాగుండేది. ఆయన ఇంట్రడక్షన్కే, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్కే 40-45 మినిట్స్ తీసుకున్నాడు. అది కొంచెం తగ్గించి మెయిన్ ఎలిమెంట్స్ని ఎలివేట్ చేసి ఉంటే కనుక సినిమా చాలా బాగుండేది. అది ఒకటే నాకు మంచిగా అనిపించలే. అండ్ బోర్ కొట్టింది సినిమా కొంతవరకు. అరే ఏంట్రా ఇది రెగ్యులర్ రొటీన్ మూవీ కదా, ఆల్రెడీ చూసినవే కదా అనేది అనిపించింది. అండ్ రొటీన్ యాక్షన్ డ్రామా. బట్ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి మటుకు ఫీస్ట్ ఇది. ఎందుకంటే ఆయన చాలా కాలం తర్వాత ఆఫ్టర్ ఘర్షణ, నారప్పలో మాసి, ఇది మాసి అంటున్నారు. ఇట్స్ నాట్ మాసి, ఇట్స్ యాక్షన్ బేస్డ్ మూవీ. కంప్లీట్ యాక్షన్, మాస్ కాదు. మళ్ళీ చాలామంది చెప్తున్నా, యాక్షన్ బేస్డ్ మూవీ. యాక్షన్లో వెంకటేష్ గారు కనపడడం అనేది చాలా బాగా అనిపించింది. చాలా కాలం తర్వాత ఒక రగ్గడ్ లుక్లో ఆయన యాక్షన్లో కనిపించడం అనేది చాలా బాగా అనిపించింది. వెంకటేష్ గారి క్యారెక్టర్ బాగుంది. నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ నాకు ఆయన చూడగానే పరేష్ రావల్ గారు గుర్తొచ్చారు నాకు క్షణక్షణం మూవీలో. సో అంత బాగా ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. అదొకటి చాలా బాగా అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు 100% ఎఫర్ట్స్ దే గేవ్. మిగతా అందరూ కూడా ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. బట్ స్టోరీలో మెయిన్ కీ ఎలిమెంట్స్ అనేది ల్యాగ్ ఉంది. అండ్ స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉంది, అదొకటి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనైతే అంత ఇంపాక్ట్ ఫీల్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ మనకి దడదడదడదలు ఆడాలి, ఆ ఫీలింగ్ అనేది నాకు కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ వీక్ ఉంది, కష్టం అని. అంటే సంక్రాంతికి వచ్చే ఫిలిం కాదు ఇది, నాట్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి కాకుండా నాకు తెలిసి ఓటీటీలో నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ఓటీటీ ఫిలిం ఇది, ఓటీటీలో నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. బట్ ఇట్స్ నాట్ సంక్రాంతి థియేట్రికల్ ఫిలిం.